హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్ అండి, గొల్లపూడి ఎగ్జిబిషన్. బాలయ్య బాబు గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారండి. ఇప్పటికే అయితే 80% వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీరు కూడా చూడండి. ఇవాళ సునీత గారిది లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంకా కొద్దిగా అయితే అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి, సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని విజయవాడ. నాకు ఆ రోజులు గుర్తొస్తాయి. నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఇక్కడి నుంచి పంపిణీదారులు అయితేనేమి, లేకపోతే సినిమా యాజమాన్యం వారి అయితేనేమి ఎంతో సినిమా ఎంతో ముఖ్యమైన ప్రాంతం పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతో వాళ్ళు తోడ్పడ్డారు. అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ్మ మాకు జరిగిన ప్రతి ఈ యొక్క చారణ నవరాత్రుల్లో పాల్గొనడం అయితే, అలాగే మానవ సేవ మాధవ సేవ అంటాం. అలా బసవతార క్యాన్సర్ హాస్పిటల్ దాని ద్వారా ఎంతో మంది అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఖర్చుతో చూశారు కదా, బాబు గారిని ఎక్కువసేపు అయితే ఉండలేదండి. చూసారు కదండి, ఫస్ట్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే మన నందమూరి బాలకృష్ణ గారు అయితే ఓపెన్ చేశారు. తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ తర్వాత సింగర్ సునీత గారి చేత సాంగ్స్ అయితే పాడిచ్చారండి. ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను, మీకు వస్తుంది. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పానండి, మనది ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే ఉంది అని చెప్పి. ప్రొవిజనల్ స్నాక్స్ అండి. మాదైతే ఎస్విఆర్ క్యాటరింగ్ అని బ్యానర్ కనిపిస్తుంది చూడండి. ఇది ఫుడ్ స్టాల్ అండి మాది. డైలీ ఈవినింగ్ అయితే స్నాక్ కౌంటర్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుందండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎగ్జిబిషన్లో మిడిల్ పార్ట్లో వస్తుందండి. ప్రోగ్రామ్కి దగ్గరలో ఉంటుంది స్టాల్ అయితే. ప్లీజ్ మీరు ఎవరైనా కనుక అటు వెళ్తే కనుక స్నాక్స్ అక్కడ కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదిగోండి, స్నాక్స్ అయితే వేడివేడిగానే సప్లై అయితే చేస్తున్నామండి. ఒకసారి అయితే టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మీకు కూడా నచ్చుతాయి. డైలీ అయితే నేనైతే ఉంటానని చెప్పలేను, కానీ వీలైనంత వరకు అయితే నేను అక్కడే ఉండటానికి ట్రై చేస్తానండి. మీరు ఎవరైనా సరే వీడియో చూసి వస్తే కనుక నాకు చెప్పండి, నేను వీడియో చూసి వచ్చాను అని. ఇది అయితే మీకు అర్థమైంది కదా, గొల్లపూడి సితారా గొల్లపూడి 1 సెంటర్ నుంచి రింగ్ తిరిగేసి స్ట్రైట్గా రావడమే. చిత్తూరి విద్యాలయం పక్కనే అండి. ఆల్రెడీ మీకు అడ్రస్ అర్థమవుతుంది, ఎందుకంటే ఇవాళే స్టార్ట్ చేశారు. ఇవాళ అయితే క్రౌడ్ అయితే బాగానే ఉందండి, ఎందుకంటే మన బాలకృష్ణ గారిని చూడడానికి, సునీత గారి డ్యాన్స్, అదిగోండి బాలకృష్ణ గారు. ఎందుకంటే మేము ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళిన కూడా మాకు
చూసారు కదండి, అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైంది. థ్యాంక్ యూ.